ఉద్యోగం రాలేదు, వస్తుంది ఈవేళ కాదు రేపు వస్తుంది, 6 నెలలు కష్టపడు, వచ్చిన తర్వాత ఉంటుందని ఉందా, ఇవాళ ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి, పోయినా కంగారు పడక్కల 6 నెలల పాటు ఇంట్లోనే ఉండి అంతవరకు ఏదో సంపాదించుకున్నాం కాబట్టి కాస్త తోటకూర పప్పుకిను చారుకి లోటేం లేదుగా, అంత దరిద్ర స్థితిలో ఏం లేం కదండి. ఇవాళ ఏ గుడి దగ్గర కూర్చున్నా నిత్యాన్నదానం చేస్తున్నారు, ఏమిటంటే గొడవ. భోజనం పెట్టే సమయానికంటే పాదుకులు పుచ్చుకుంటే అన్నం తినేళ్ళవయ్యా, అన్నప్రసాదం అంటారు పైగా. అయిపోయాయి, దాని పెద్ద విషయమా? ఈ 6 నెలలు ఏం చేయాలి? ఉద్యోగం పోయిందంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం ఏదైనా పోతున్నాయి, ఇవాళ ఏం లేదని తీసేస్తారు. బాగా పనిచేస్తే జీతం పెంచాలని తీసేస్తారు, చేయకపోతే చేయట్లేదు కాబట్టి తీసేస్తారు, మొత్తం మీద తీసేయడం ఖాయం. వేటాడేవాళ్ళు, పక్షులను వేటాడేవాళ్ళు గొప్ప ఉపాయం చేస్తారు, డ్యాగని పెంచుతారు. ఆ డ్యాగకి శిక్షణ ఇస్తారు. ఏమిటి ఆ శిక్షణ అంటే, డ్యాగ ఎగురుకుంటూ వెళ్ళి ఆకాశంలో ఎగిరే పక్షిని పట్టుకొచ్చి ఈ పోయేవాడికి ఇవ్వాలి, అలా ఇస్తారు. అదెంత అమాయకురాలు అంటే, ఆ పక్షిని వేటాడి వీడికి ఇచ్చే బదులు ఆ పక్షితో పాటు ఎగిరిపోతే శ్రీమద్ రమారమణ గోవింద, దానికి ఆలోచన రాదు. బానిసత్వం అంటే అంతే, అలా పెంచాడు వాడు. అది మాటికి ఆకాశంలోకి ఎగిరి ఓ పావురాన్ని పట్టుకుని, లేకపోతే నేల మీద ఓ కోడిపుంజను పట్టుకుని, దేన్నో పట్టుకొచ్చి వీడికి ఇస్తూ ఉంటుంది. కానీ అసలు నన్ను వదిలేశాడు కదా వీడు, నేను పైకి ఎగిరాను కదా, వెళ్ళిపోవచ్చు కదా అని ఆలోచన రాదండి. బానిసత్వం అలవాటు పడిన వాళ్ళు అలాగే ఉంటారు. పట్టుకొచ్చి వీడికి ఇస్తుంది, వాడు మళ్ళీ ఇంత ఏదో 4 జీడిపప్పు పలుకులు, వెరిసెన పలుకులు పెడతారు, మళ్ళీ దాన్ని ఉపయోగిస్తాడు. అలాగే ఒకళ్ళని వేటాడడానికి ఒకళ్ళు ఉపయోగిస్తారు కదా, మాయలో పడేయడం అంతే. ఇలాగ మనం ప్రతిదీ ఉద్యోగపు చింతో వివాహపు చింతో ఏదో ఒక రకంగా పెంచుకుంటాం. మదిని రవంత చింతయు సమస్యగా కొండగా మారిపోవను. అప్పుడు గుర్తు చేసుకోవలసింది ఒకటే, ఏమిది ఇది అంత మాయని అన్నడో చెప్పదే తత్వశాస్త్రము. స్పష్టంగా అద్వైత శాస్త్రం, తత్వశాస్త్రం, యోగ వాసిష్టం లాంటివన్నీ చెబుతున్నది ఏమిటి అంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాజీవో బ్రహ్మైవన అపరక. భగవంతుడు సత్యం, ఈ జగత్తంతా ఒక మాయ, దీని మాయలో నువ్వు పడద్దు. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేసి తామరాకులాగా బయటకు వచ్చి, తామర పువ్వులాగా నీటి మీద తేలు, హాయిగా అందులో మునిగిపోవద్దు. అందుకే అమ్మవారి చేతుల్లో కమలం. మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు, సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి అయితే 2 చేతుల్లో పద్మం పట్టుకుంటుంది, శ్రీమన్నారాయణమూర్తి ఒక చేతిలో పద్మం ఉంటుంది. ఇప్పుడు నేను వర్ణించిన అమ్మవారి చేతుల్లో కూడా పద్మం ఉంటుంది. ఎందుకు పద్మం పట్టుకుంటారు, పద్మంలో కూర్చుంటారు? వాళ్ళ కళ్ళను కూడా పద్మపత్ర విశాలాక్షి అని వర్ణిస్తారు. పద్మమే ఎందుకు మన సంస్కృతిలో ఇంత ప్రాధాన్యం వహించిందంటే, పద్మంలాగా ఉండాలి మనం. కష్టాలకి సుఖాలకి కూడా అతీతంగా పైకి లేవగలగాలి. లేవగలగాలంటే జగత్తు మిథ్య, జగత్తు మాయ, జీవితం ఒక కళ. వదిలై వీలైనన్ని వదిలై. ఎక్కడ విషయం అక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం, మళ్ళీ ఆ విషయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం.